ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పేదల సేవలో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులకు రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ సూచన. సమస్యల పరిష్కారానికే బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. కొవ్వొత్తుల ర్యాలీతో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసిన బ్యాంకు ఉద్యోగులు. కాకినాడ జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. నగర సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పేదల సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ డిఆర్డీఏ, జీఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో పెన్షన్లు, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పై సమీక్ష నిర్వహించారు. అన్ని మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన స్వర్ణగ్రామ వార్డు సిబ్బందితో జిల్లాలో కొన్ని మండలాల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండటానికి గల కారణాలు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పేదల సేవలో కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల నేరుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ పెన్షన్ల పంపిణీకు సంబంధించి జిల్లాలో లబ్ధిదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ ను సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి శ్రీనివాస్, స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాలరావు, డిపిఎం పింఛన్లు రాజరాయ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు అధికారులు పనితీరు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎటువంటి త్రాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రమేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రథమంగా నేను చెప్పుకోవాల్సుకున్నది ఏంటంటే ఈ విషయంలో దాంట్లో కూడా 77.83 అంటే మిగిలిన 90 అబవ్ వచ్చినటువంటి ఈ పర్టికులర్ 3 డిపార్ట్మెంట్లో ఎట్లా వచ్చాయి. ఎందుకంటే నేను రేషన్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఇప్పుడు గమనిస్తాను, మామూలుగా పార్టీలు మారిన వెంటనే టక డీలర్స్ని మార్చేస్తాను. అంటే ఒక కుటుంబాన్ని పెట్టడానికి ఇంకో కుటుంబం కొట్టడం అన్నది నా పాలసీ పెట్టుకోలేదు. నేను ఇప్పుడు నాకు డబ్బు చేస్తే డబ్బు జరుగుతాయి, అక్కడ లోకల్గా పాలిటిక్స్లో ఎంటర్ అయితే మళ్ళీ ఇటువంటి అట్లలో కన్నా వస్తుంది తప్ప ఆ ఉద్దేశం లేక నేను ఏ రోజు కూడా ఏ ఎంఆర్ఓకి కూడా ఎప్పుడు ఫోన్ చేసి ఫలానా తీసేయండి
పలానా వాడిని తీసేయని చెప్పి ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ల్యాబ్స్ ఉంది. మనం లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అందరికీ చెప్పడం జరిగింది. కానీ తిరిగి స్టిల్ ఇంకా నాకు సేమ్ మెసేజ్ ఇచ్చి స్టిల్ అది రెగ్యులరైజ్ అవ్వలేదని చెప్పి 11,101 పింఛన్లు గాను 4,87,03,000 రూపాయల సొమ్ము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం మనమిత్ర డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అందజేసేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సెషన్స్ 2027లో భాగముగా కర్మమండలి ఎన్నికలను ప్రతి ఇంటిని సందర్శించి వారి డేటాను సహకరిస్తున్నారు. కావున మీ గ్రామాల్లో ఉన్న ప్రజలను సెన్సస్ 2027 గురించి తెలియజేసి ఎన్నికలకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కావున ప్రజలు అధికారులు సమన్వయంతో మండల అభివృద్ధి పనులను నడిపించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ అండ్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ రీజనల్ సెక్రటరీ జి కిరణ్, మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గా భవానీలు మాట్లాడుతూ ఈ నెల 25న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె కారణంగా 2 రోజుల పాటు 25-26 తేదీల్లో బ్యాంక్ సేవలు బంద్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు పెన్షన్లు, సమస్యలు, సిబ్బంది కొరత వంటి 16 డిమాండ్లపై ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యాక్సెస్ సర్వీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా డిమాండ్లు 16 డిమాండ్లు ఉన్నాయి. 16 డిమాండ్లు కూడా మాకు అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్తో మేము ఆల్రెడీ పుటప్ చేసాము. ఇవన్నీ టాక్స్ జరుగుతున్నాయి. దీని భాగంగా మేము 25, 26 స్ట్రైక్కి వెళ్తున్నాం సమ్మెకి. దీనివల్ల ఏ కస్టమర్కి కూడా అభ్యంతరం, ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. స్ట్రైక్ అన్నది మా డిమాండ్స్ కోసమే. స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ మెసెంజర్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ గార్డ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేట్ స్టాఫ్, అలా 16 డిమాండ్లు మాకు ఉన్నాయి. ఆ 16 డిమాండ్లు కూడా మా మేనేజ్మెంట్ పరిశీలనలోకి తీసుకుని మాకు న్యాయం చేకూరుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. సమ్మెకి దిగుతున్నాక సభాపూర్వకంగా మీకు వినిపించుకుంటున్నాం. దీనికి సమ్మె చేయడానికి కారణం ఏంటి అంటే మాకు డిమాండ్స్ మొత్తం 16 డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మా కామ్రేడ్ చెప్పారు. అయినా కూడా ఒకసారి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ గార్డ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ మెసెంజర్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ అడిక్వేట్ స్టాఫ్, ఇలా 16 డిమాండ్స్ అనేవి మా సమ్మెలో భాగంగా మేము మేనేజ్మెంట్కి సమర్పించడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాము మేము ఆల్రెడీ. దానికి సంబంధించిందంతా కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయబడింది. అందుకనే రేపు మండే 25 మే, అలాగే మంగళవారం మే 26న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అవార్డ్ స్టాఫ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా సమ్మెలో పాల్గొంటుందని మీకు చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కాకినాడ నగరంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. మన కాకినాడ మన బాధ్యత అనే నినాదంతో గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కడి పద్మశ్రీలు పాల్గొని ప్రారంభించారు. ముందుగా గాంధీనగర్ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరంలో రెడ్ స్పాట్లు, ఎల్లో స్పాట్లను గుర్తించి వాటిని గ్రీన్ స్పాట్లుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. పారిశుద్ధ్య పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా నగర పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో పేరుకుపోయిన చెత్త సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి మూలాధారమన్నారు. నగరంలో ప్రతి కాలనీ, ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా ప్రజల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్వచ్ఛమైన కాకినాడ నిర్మాణంలో మహిళలు, యువత ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రజలతో కలిసి మన కాకినాడ మన బాధ్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గాంధీనగర్ ప్రధాన రహదారిపై కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వయంగా చీపుర్లు పట్టుకుని శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఎస్సీ పి వెంకట్రావు, ఏసీపీ డి శ్రీనివాసరావు, ఈఈలు ఆదినారాయణ, కనకారావు, అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కూటమి నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
outside beauty గురించి ఎప్పుడు we are conscious about how we look. మనము మంచి బట్టలు వేసుకుంటాము, రోజు స్నానం చేస్తాము, పౌడర్ వేసుకుంటాము, పర్ఫ్యూమ్ వేసుకుంటాము, అన్నీ చేస్తాము. సో మన గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు ఎందుకు మనం అంత కేర్ తీసుకున్నామంటే చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు. చించిపోయిన షర్ట్ వేసుకొని మనం బయటకు వెళ్ళం, చూస్తే పిచ్చివారు అనుకుంటారని we will be very conscious. But when it comes to our own city, own street, we don't give the same amount of care. That city and street is a reflection of yourself. మీ ముఖమే ఎక్కడ కనిపిస్తుంది. ఈ నగరం ఇలా ఉంది అంటే నగర ప్రజలు కూడా ఇలాగే ఉంటారు. ఒక బయట నుంచి వచ్చి చూసిన వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది. వీళ్ళు అంతగా హైజీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఏమో అని. సో అలాంటి ఇంప్రెషన్ మనము ఇవ్వకూడదు. మన నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే ఒక ముందడుగు మనం ఇప్పుడు వేస్తున్నాం. దాన్ని పూర్తి ఇన్వాల్వ్మెంట్తో మీ యొక్క పార్టిసిపేషన్తో మనము కొనసాగిస్తే డెఫినెట్గా దేశంలోనే కాదు, వరల్డ్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో we can be one of the cleanest cities. It is very much possible. మన రాష్ట్రంలో ఎన్నో నగరాలు ఉన్నత స్థాయిలో సర్వేక్షణ ర్యాంకింగ్లో ఉన్నాయి. మనం కూడా అది సాధించగలమని సందర్భంగా కోరుతున్నాము. ఎన్నో అంశాల్లో మనము ముందున్నాం. ఎకనామిక్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, ఈ విషయాల్లో కూడా మనం ముందు ఉన్నారనేది నా ఒక ఆశ. అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో నెరవేరుతుంది అని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది. ఏదైతే మన కార్పొరేషన్ ఫండ్ ఏదైనా చక్కగా జరుగుతుంది అంటే కేవలం శానిటేషన్ వర్కర్స్ వాళ్ళ యొక్క కృషితో వాళ్ళకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడుతున్నాం, ప్రమాణం చేస్తున్నాం, అవునా చేస్తున్నాం లేదు. ఇందులో ప్రమాణం చేస్తున్న అందరూ చేయగలుగుతారు. చేసిన సరే మళ్ళీ పాటించండి. ఏం చెప్పలేదు, మీ ఇంట్లో చెత్త బయట కావాలి అని చెప్పాము, అవునా కదా. చాలా మంది అండి తడి చెత్త పొడి చెత్త కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఏడో తెలియటారండి పట్టుకెళ్ళి డ్రైన్ చేస్తున్నారు. ఎంత బాధ వేస్తుందంటే అంటే ప్రమాణం చేసి కూడా వేసేస్తున్నారు, అది బాధ వేస్తుంది. కొన్ని తెలియని అంటే వచ్చు, అన్నీ తెలిసినవాడు, నేనేమంటే ఈ వేదిక ద్వారా ఈరోజు వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలందరూ దగ్గర మీ ఒక్కరి వల్ల ఆ డ్రైన్లో చెట్టేయడం వల్ల డ్రైన్ వర్షం వస్తే ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. డ్రైన్ లాక మీ వల్ల ఎవరైతే డ్రైన్లో చెత్తేస్తారో మీ వల్ల ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. దానికి కారకులు కావద్దని ఎవరైతే డ్రైన్లో చెత్తేస్తారో వాళ్ళని కాకినాడ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున కోరుతున్నాను, రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో అందరూ కూడా దీని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు కాదు ఒక 10 మందికి ఇలాగా అని చెప్పేసి మీరు చెప్పడం ద్వారా కొంచెం దీనికి అవేర్నెస్ తీసుకురావడం కుదురుతుంది. మనం బేసిక్గా చూసినట్టు ఎక్కువగా వచ్చింది మహిళలు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి సఫిషియంట్ అవ్వట్లేదు. ఇక్కడ వీఆర్ గోయింగ్ స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు డస్ట్గా రోడ్ మీద పడేయడం జరుగుతుంది, బస్సులో వెళ్తున్నప్పుడు వీటి నుంచి బాటిల్స్ పడేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే బాక్స్ పరిసరాలు ఉన్నాయో చేతిలో స్నాక్స్ ప్యాకెట్ అక్కడే పక్కనే పడేయడం జరుగుతుంది. ఎంతకన్నా మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఎంతకన్నా మనం క్లీన్ చేస్తాం, చూసిన వాళ్ళందరూ చేస్తారు. బాధ్యత ఓన్లీ మీరు కాదు, మన ఊరు ప్రజలది, మన రాష్ట్ర ప్రజలది, మన దేశ ప్రజలది. అక్కడి వరకు ఈ మెసేజ్ వెళ్ళేంత వరకు మనకి వ్యాక్సినేషన్ రూపంలో ఎవ్రీ 3rd సాటర్డే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఫుల్ స్టాప్ రావాలి అంటే దీన్ని కొంచెం ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్ళి అందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యాలని అందరూ అంటే మనసులో ఇంప్లిమెంట్ అయిపోయి నేను కూడా బాధితులే అవుతాను. పొల్యూషన్ చేస్తే రాబోయే రోజుల్లో అది మన బిడ్డలే అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు ఈ జరుగుతున్నదంతా కూడా అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి. ప్రతి 3వ శనివారం దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక
పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్లో దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ అదనంగా కేవలం దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమస్యలను విని నిర్ణీత వ్యవధిలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పిఠాపురం సీనియర్ న్యాయవాది జనసేన పార్టీ నాయకుడు సురవరపు వెంకటేశ్వరరావు హఠాన్ మరణం జనసేన పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆవేదనను వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పిఠాపురం పట్టణ 29వ వార్డు ఇన్ఛార్జ్ అయిన సురవరపు వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు సురవరపు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. సురవరపు వెంకటేశ్వరరావు చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీకి వెంకటేశ్వరరావు చేసిన సేవలు దొరబాబు కొనియాడారు. కార్యక్రమంలో సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు, రెడ్డెం జనార్దన్, దంగేటి ఆదినారాయణ, సురవరపు దివాణం, కొత్తపల్లి బుజ్జి, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం పట్ల విజువల్లీ ఛాలెంజ్డ్ ఆన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంధం గణపతి మేడిపాటి పాపిరెడ్డిలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ అందుల సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు, విజువల్లీ ఛాలెంజ్డ్ ఆన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంధం గణపతి, అందుల సమాఖ్య నాయకులు మేడిపాటి పాపిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బండారు వీర వెంకట సత్యనారాయణ, జాతీయ అందుల సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు, గుణపతి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి స్లాట్లు బుక్ చేసే సందర్భంలో అవగాహన లేకపోవడంతో ఒక కేటగిరీకి బదులు ఇంకో కేటగిరీ స్లాట్లు బుక్ చేయడం, దీని గురించి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ స్లాట్స్ తీసుకుని ఈ వైకల్యం గల వ్యక్తులు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇది ఈ కేటగిరీ కాదు ఇంకో కేటగిరీ, దీనికి మార్పు చేయాలనే విషయంలో హాస్పిటల్లో కూడా కొంచెం డాక్టర్స్కి వాళ్ళకి కూడా సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకని క్షేత్రస్థాయిలో మరి ఎవరైతే ఈ డిజిటల్ ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారో సచివాలయంలో వాళ్ళ కరెక్ట్గా ఈ మెడికల్ కోఆర్డినేషన్తో లేదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి మెడికల్ పట్ల ఈ వైకల్య కేటగిరీస్ ఎన్ని దాన్ని గుర్తించడం ఎలాగనే విషయం మీద ఈ మెడికల్ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క స్లాట్ బుకింగ్ జరిగినట్టయితే ఈ కార్యక్రమం సదరన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే కార్యక్రమం సజావుగా జరుగుతుందని కూడా మేము ఎన్నిటి మీద విజ్ఞప్తులు చేయడం జరిగింది. అలాగే ఈ కాకుండా ఈ ఓవరాల్గా అందరికీ ఉన్నటువంటి ఉమ్మడి సమస్యలు ఇది కాకుండా మూడు జిల్లాల్లోనూ కూడా 3 ఆఫీసులు పెట్టడం కోసం వికలాంగుల సంక్షేమ శాఖ 3 ఆఫీసులు పెట్టాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి కాకినాడలో ఒకటే ఉందని దీన్ని విస్తరిస్తూ 3 జిల్లాలకి కూడా ఆఫీసులు పెట్టాలని గవర్నమెంట్కి కూడా ఒక విజ్ఞప్తి చేయాలి. కలెక్టర్ గారి ద్వారా కూడా ఆయన కోరటం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చాలా మంది కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా పింఛన్లు రానిటువంటి వికలాంగులు ఈ ఏదైతే ఈ సదరన్ సర్టిఫికేట్లో అలాగే ఇళ్ల స్థలాలు, లోన్స్ ఇలాంటివన్నీ కూడా తమకు రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కూడా ఈరోజు వచ్చి మరి కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క సమస్యలను విన్నవించుకోవడం, దానికి గౌరవనీయులు కలెక్టర్ గారు వెంటనే స్పందించి కూడా దీని మీద పరిష్కారం కోసం ఆర్డర్ చేయడం కూడా చాలా జరిగిందండి. దీని అంతటికీ కూడా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి 2016 చట్టం గురించి, అలాగే దివ్యాంగులు పొందుతున్న 6,000 రూపాయల పింఛన్ గురించి, అలాగే సదరంలో మరి కొన్ని తప్పులను కూడా సదరించమని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పూర్వకంగా ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఎంతగానో మరి స్పందించి మరి చెప్పడం జరిగింది. అలాగే మన జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా మరి కొన్ని పల్లెటూరులో మరి చుట్టుపక్కల మన కాకినాడ జిల్లాలో ఉన్న పల్లెటూరులో దివ్యాంగులకు కల్పించడంలో మరి కొంచెం వెనకంజ వేస్తూ ఉన్నారు. మరి వారిని కూడా అది కూడా కొంచెం కల్పించమని చెప్పి దివ్యాంగులందరికీ కూడా మరి అది చెప్పడం జరిగింది. అలాగే ఈ లోపాల్లో కూడా ఐరీస్లు అంటున్నారు. మరి దివ్యాంగులకు కూడా వెంటనే ఐరీస్ పనులైన వాళ్ళకి కూడా మరి తంబ అనేది మరి ఉండాలి, అది కూడా తీసుకోమని చెప్పి వెంటనే మరి కలెక్టర్ గారు చెప్పినప్పుడు కలెక్టర్ గారు కూడా మరి దానికి సంబంధించిన అధికారికి పీడీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి చాలా సంతోషకరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఈ మరి గ్రీవెన్స్ అందరూ కూడా ఉపయోగించుకుని మీరు ఏవైతే హక్కులు ఉన్నాయో అన్ని కూడా మీరు సాధించుకోవాలని చెప్పి దివ్యాంగులందరికీ ఈ మీడియా ముఖంగా నేను వినవించుకుంటున్నాను. కాకినాడ సిటీ రైల్వే స్టేషన్ ఉత్తర బుకింగ్ కార్యాలయం వైపు అదనంగా ఆటో పార్కింగ్ అనుమతులు మంజూరు చేయడంపై ఆటో యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు శనివారం ఆటో యూనియన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యుల కార్యాలయానికి విచ్చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సిసిటి దక్షిణ బుకింగ్ కార్యాలయం వైపున ఇప్పటికే 30 ఆటోలకు మాత్రమే స్థలం ఉండటంతో కొత్త అనుమతులకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే ఉత్తర బుకింగ్ కార్యాలయం వైపున 60 ఆటోలకు సరిపడా స్థలం ఉండగా ప్రస్తుతం 40 ఆటోలకు మాత్రమే అనుమతులు ఉన్నందున అదనంగా
మరో 20 ఆటోలకు పార్కింగ్ అనుమతులు మంజూరు చేయొచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర వైపున ఆటో పార్కింగ్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలనకు స్వీకరించారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆటో డ్రైవర్లకు ఊరట లభించిందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, భానుగుడి వైపు ఆటో స్టాండ్ ఏర్పాటుకు గత 3 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. అనేక కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యకు సరైన పరిష్కారం కాలేదు. గత అక్టోబర్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కలిసి తమ సమస్య వివరించగా వెంటనే స్పందించి రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదనపు ఆటోలకు అనుమతులు రావడం వల్ల ఎన్నో కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎప్పుడు ముందుంటారన్నారు. ఆటో కార్మికుల సమస్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని రైల్వే అధికారులతో పలుమార్లు చర్చించడం జరిగిందని, ఫలితంగా ఉత్తరం వైపున అదనపు ఆటో పార్కింగ్కు అనుమతులు లభించడం సంతోషకరమన్నారు. డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులకు వివరించడం జరిగిందన్నారు. సీసీటీ వద్ద అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరామన్నారు. సానా సతీష్ బాబు సహకారంతో, చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని, ఆటో కార్మికుల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, ఆదినారాయణ, షేక్ ఖాజా, జి గోపి, ఎం లోవరాజు, కె గురునాథ్, వి శివప్రసాద్, కె సురేష్ బాబు, డివివి దుర్గాప్రసాద్, ఎం సత్యనారాయణ, విజయ్ కుమార్, డి జ్యోతి, కార్యాలయానికి చెందిన నాయకులు గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ ఒక సమస్య వచ్చినట్లయితే ఈ సానా సతీష్ బాబు టీమ్ సిబ్బందిలో అందరూ కూడా డీసెంట్రలైజేషన్ అవుతున్నారు. అంటే ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని మీద కొంతమంది దృష్టి కేంద్రీకరించి ఆ సమస్య పరిష్కారం దిశగా అనేక మంది చర్య తీసుకుంటున్నారు. చాలా చక్కటి ఆలోచన ఈవేళ సానా సతీష్ బాబు ఇస్తున్నారు. కూటమిలో అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రజాప్రతినిధి కూడా సమస్య పట్ల చలించే విధానం, సమస్య పట్ల పరిష్కారం చేసే విధానం కూడా ఈవేళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక సమస్య ఎటువంటిదో ఆలోచన చేసి మరొకసారి దిశగా అడుగులు వేయటం ఈ సమాజానికి చాలా మంచి పరిణామం తెలియజేస్తున్నాం. ఈవేళ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో గత 3 సంవత్సరాల మట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఇప్పుడే రాజు అనే సోదరుడు మాట్లాడారు. అనేక మంది 12 మందికి ఈవేళ అనిల్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవడం, రైల్వే ఉన్నతాధికారులకి సానా సతీష్ బాబు గారి తరఫున ఆఫీస్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీకు ఏదైనా సమాజంలో మీ యొక్క వ్యవస్థలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే న్యాయసమ్మతమైంది అయితే మేము ఆ విధంగా దృష్టి కేంద్రీకరిస్తామని ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి తెలియజేస్తున్నారు. ఒక 6-7 మీటింగ్ల అటెంప్ట్లో ఈ సబ్జెక్ట్ని వీటితో పాటుగా అనేక న్యూ ట్రైన్స్ని ప్రపోజల్స్ పెట్టామండి. వాటిలో ఈ సమస్యను ప్రధానంగా తీసుకోమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. మరి ఈరోజు మొన్న బుధవారం నాడు ఇది ఆటో సోదరులకు సంబంధించి సీనియర్ డీసీఎం ఆఫీస్ నుంచి ఒక కబురు వచ్చిందండి. మీరు ఏదైతే గతంలో ఆటో సోదరుల కోసం మీరు రిప్రజెంటేషన్ పెట్టారో వారికి 12 మందికి గాను ఆర్డర్ ఇచ్చామండి అని చెప్పారండి. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు సానా సతీష్ గారు ఆఫీస్కి ఇచ్చేసి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగిందండి. సో ఈ సందర్భంగా ఆటో సోదరుల తరపున అందరి తరపున అలాగే ప్రత్యేకంగా నా తరపున సానా సతీష్ అన్నయ్య గారికి, అలాగే బున్ని గారికి, లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే ఈ పనిని అత్యంత వేగంగా ముందుండి నడిపించిన డిఆర్ఎం ఆఫీస్లో అనూష మేడం గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గారంటే ఆ వడగాలుపులో కూడా వచ్చి మా కోసం, మా ఆటో సోదరుల కోసం వచ్చి రైల్వే రిసిప్ట్లతో డిఆర్ఎం గారు విజయవాడ వెళ్ళి, ఏడిఆర్ఎం ఇంజనీర్ గారు, మన సోమకోట స్టేషన్ రమేష్ గారు, వీళ్ళందరినీ కలిసి అన్నవరం, ఏలూరు ఎన్ని చోట్ల తిరిగారంటే ఆయన నిజంగానే మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా మా తరపున ఆటో సోదరులన్నా. నిజంగా చెప్తున్నాను, ఒక ప్రాబ్లం వచ్చిందంటే చేస్తానని చెప్పే నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పే నాయకుడు మాత్రం ఎప్పుడు చూడలేదన్న. ఫస్ట్ టైం చూస్తున్నాం. మన సానా సతీష్ గారి టీం అంటే చాలా చాలా బెటర్ అన్న. కాకినాడకే మేము ఎన్నో ఎంపీల గారి దగ్గరికి వెళ్ళాం, కానీ గత ప్రభుత్వంలో గేట్ దగ్గర కూడా వెళ్ళలేదన్న. ఇక్కడ కొత్త ఏదో సొంత ఇల్లుకి వచ్చినట్టు మాకు అనిపించింది. రాగల వాటర్, ఒక కాఫీ అన్నీ ఇచ్చి, తమ్ముడు ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి దగ్గర నుండి మన అనిల్ గారు నిజంగా చెప్తున్నాను, యాడ్సప్ ఇలాంటి ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి, జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును.
అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిర్వహణను కాకినాడ సిటీ మలై వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను వారు వేరువేరుగా సందర్శించి అక్కడ నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలు పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్న క్యాంటీన్ పనితీరు, రోజువారీ అందిస్తున్న సేవలు, లబ్ధిదారుల సంఖ్య, ఆహార నాణ్యత ప్రమాణాలు తదితర వివరాలను ఎమ్మెల్యేలకు వివరించారు. తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ పద్మశ్రీలు క్యాంటీన్లో అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందిస్తున్నందుకు ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంటీన్లో ఆహారం రుచిగా, పరిశుభ్రంగా అందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న ఎమ్మెల్సీలు అన్నా క్యాంటీన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నాణ్యతను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కమిషనర్ ఎన్విపి సత్యనారాయణ కాకినాడ నగరంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ తీరు పట్ల ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో టెన్షన్ లేకుండా బ్రతకటం ఎలా అనే అంశంపై జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డిచే ఉపన్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో జాతీయ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డిచే టెన్షన్ లేకుండా బ్రతకడం ఎలా అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 9:45 ఐఎంఏ హాల్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. రేపు మేము జన విజ్ఞాన వేదిక కలిసి ఐఎంఏ హాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒత్తిడి లేని జీవితాన్ని సాధించడం ఎలా అనే దాని మీద ప్రముఖ ప్రజా వైద్యులు మరియు జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వెన్నకోస బ్రహ్మారెడ్డి గారు ఆ అంశం మీద తన యొక్క అనుభవాల్ని, ఒత్తిడి లేకుండా ఏ విధంగా జీవించాలనే అంశాన్ని తెలియజేస్తారు. అంచేత ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ ఈ కార్యక్రమానికి హాజరుపరిచిందిగా కోరుతున్నాం. ఇది యాక్చువల్గా ముందు గాంధీ భవన్లో అని అనుకున్నారు వాళ్ళు, బట్ వేసవికాలం వేడి బాగా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఐఎంఏ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐఎంఏ హాల్ కెపాసిటీ 150 మంది మాత్రమే. ప్రోగ్రాము షార్ప్గా 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజల ఆదరణతో గెలిస్తే మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి 2 పర్యాయాలు అడ్డదారుల్లో నెగ్గారని సిట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొమ్మి బాలాజీ, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్లు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 22వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిర్ల లక్ష్మీ ప్రసన్న, కొప్పనాతి నాగకుమార్తో కలిసి మాట్లాడారు. మాజీ కార్పొరేటర్ ఎంజీ కిషోర్ కుమార్ ఇటీవల ద్వారంపూడికి మద్దతుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా పాలనలో ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ముఖం మీద అడుగుతూ ఉన్నారు. గతంలో భయభ్రాంతులకు గురై ఏదైనా ఇబ్బంది ఉంటే భయపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి ఉండేది. లేకపోతే కేసులు పెట్టేస్తారు, లేకపోతే ఎవరైనా రౌడీలు పంపించేస్తారు. అంతటికి మేమే మాలాంటి వాళ్ళ మీదే 15 కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన గతంలో వారి యొక్క ఘనత ఉంది. 15 కేసులు, రౌడీ షీట్లు. మేము రౌడీ షీటర్లమా? పొద్దున్న లేతే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం. అలాంటిది మాలాంటి వాళ్ళ మీదే ఎన్నో కేసులు పెట్టి మరి ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ద్వారంపూడి ఆ రోజు వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారంటే చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. ఆ రోజు అందరికీ కాకినాడలో ఉన్నటువంటి యువతకి కానీ ఆయన అనుచరులకు కానీ కొంతమంది రౌడీలను తయారు చేసి డ్రగ్స్, గంజాయి ఇలా మాదక ద్రవ్యాలు అమ్మి అడ్డదారిలో డబ్బులు సంపాదించడం నేర్పారు ఆయన.
కష్టపడి పని చేసుకోవడం నేర్పలేదు ఆయన. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఖాళీ అయిపోయారు. కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎక్కడా కూడా చెడు వ్యక్తులకి దారి లేకుండా అన్ని దారులు మూసి స్వయంగా ఆయనే ప్రజల యొక్క వినతుల్ని, ప్రజల యొక్క సమస్యని, ఆఖరికి కార్యకర్త సమస్యను అయినా సరే నేరుగా ఆయనే ఒక్కరే ఉండి ఆ సమస్యని నేరుగా తెలుసుకొని, ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారం చేసే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. చెడు వ్యక్తులకి మన ఏదైతే శాసనసభ్యులు కొండబాబు గారి దగ్గర స్థానం లేదు, వారు రావడానికి ప్రవేశం కూడా లేకుండా చేశారు. అందుకే ఆ చెడు వ్యక్తులందరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి, నీ వల్ల అలవాటు పడిపోయిన, చంద్రశేఖర్ రెడ్డి వల్ల అలవాటు పడిపోయిన చెడు వ్యక్తులందరూ కూడా నిరంతరం ఆయన దగ్గరికి వెళ్తుంటే వాళ్ళందరినీ కిషోర్ అన్న విధంగా ఎక్కడికో పైకి పంపిస్తున్నారు అనుకుంటున్నా, ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడికో పంపిస్తున్నారు. ఒక చీకటి ఒప్పందం చేసుకొని కొండబాబు గారు చెడుకి ఎక్కడ ఆస్కారం కలగనివ్వట్లేదు, ప్రవేశం కలగనివ్వట్లేదు, సుపరిపాలన చేస్తూ ఉన్నారు, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా ప్రజలు జీవించే విధంగా, కాకినాడని అభివృద్ధి పరిచే విధంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదని ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వస్తున్నటువంటి చెడు వ్యక్తులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి పంపుతున్నారని మరి ఏదైతే కిషోర్ చెప్పినటువంటి మాటలను బట్టి మాకు తెలుస్తా ఉంది. వాళ్ళు మాకు ఫస్ట్ కంప్లైంట్ చెప్పారు, సార్ మా 22వ వార్డులోకి వస్తే వెంటనే వితిన్ 2వ రోజు ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి మొత్తం సాఫ్ట్గా చేసేసి అక్కడ ఏం లేకుండా చేశారు. ఇది డెవలప్మెంట్ అంటే. నువ్వు నీ కుర్రోళ్ళు కలిసి 22వ వార్డులో గంజాయి వ్యాపారం, ఈ బీఫ్ వ్యాపారం ఇవన్నీ చేసి నాశనం చేశారు. కానీ మేము అలా చేయలేదు. వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకి ఎలా మంచి చేయాలని ఆలోచించారు కాబట్టి ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా డెవలప్ చేశాను, చాలా గుళ్ళు కట్టేశాను. గుళ్ళు కట్టారు కానీ పక్కన నీకు రూమ్ కట్టుకున్నావు, ప్రతి గుడి పక్కన నీ సొంతానికి రూమ్ కట్టుకున్నావు గవర్నమెంట్ డబ్బులతో. లంకడవారిపేటలో రామాలయం చిన్న చేసేసి పక్కన నీ ఒక ఆఫీస్ కట్టుకున్నావు, ఆఫీస్ కట్టుకుని నీ సొంతానికి వాడుకున్నావు. అసలు గుడి పక్కన ఎవరైనా రూమ్ కట్టి వాష్రూమ్ పెడతారా అండి? గుడి ప్రాంగణంలో అలాంటివి చేస్తారా? అన్ని చెత్త పనులు చేసి ఇప్పుడు మళ్ళీ మీ ఉనికిని చాటుకోవడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కొండబాబు గారు ఇలా చేశారు అలా చేశారు అనే మాటలు తప్పించి అందులో నిజమైతే ఏం లేదు. మేము చేసిన డెవలప్మెంట్ అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీరేం చేశారో చూపించండి మాకు. రెడ్డి గారు కానీ మీరు కానీ కాకినాడని మొత్తం నాశనం చేసేశారు. ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికిలాగా ఎంఎస్ఎన్ చార్టీ స్కూల్లోని, మా లంకాడవారిపేటలోని, ఇంకెక్కడ పడితే అక్కడ దొరికింది. మేము అధికారం అంటే కొండబాబు గారు అధికారంలోకి రాగానే ఈ గంజాయి అన్నది దొరకకుండా చేశారు ప్రజలందరికీ. చాలా సంతోషంగా ఉన్నారు. 22వ వార్డు యావత్ కాకినాడ ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. కాకినాడ ఏం పాడైపోలేదండి. మీరు పాడు చేసిన దాన్ని ఎలాగా సరిదిద్దాలా అని కొండబాబు గారు ప్రయత్నిస్తున్నారు. మీ రెడ్డి గారు చేసిన దానికి ప్రజలందరూ బాధపడ్డారు. మా కొండబాబు గారు చేసిన దానికి చాలా ఆనందపడుతున్నారు. ఒకసారి మీరు బయటకు వచ్చి అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. ఏదో ఒక రోజు తిరిగేసి మాకు వీళ్ళు అలా చెప్పారు అలా ఇలా చేశారు అన్నది కాదండి. ఒకసారి డెవలప్మెంట్ చూడండి ఏం జరిగిందో. నేనైతే చూపిస్తాను, మీరు కూడా చూడండి. కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠంలో వేదమాత గాయత్రీదేవికి 1,00,000 మల్లెలతో లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి ఎండల తీవ్రత నుండి ప్రజలను కాపాడాలని లోక కళ్యాణార్థం వేదమాత అయిన శ్రీ గాయత్రీదేవికి వేసవి తాపం తగ్గాలని 1,00,000 మల్లెపూలతో శాంతింపచేసేందుకు పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శంకరమఠం సభ్యులు మల్లెలు తీసుకుని లలిత పారాయణ చేసి ఆ మల్లెలను వేదమాత గాయత్రీదేవికి సమర్పించారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు, అభిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కమిటీ సభ్యులు తిరుమల మెడికల్స్ అధినేత రామదాసు, కమల దంపతుల జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలంతా లలిత సహస్రనామ పారాయణ, ఖడ్గ మాల స్తోత్రం, గాయత్రి సహస్రనామ పారాయణ, మంగళహారతి పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా కార్యక్రమం వివరాలు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజులావని తెలియజేశారు. గాయత్రిమాత విశిష్టతను, అమ్మవారి సాక్ష్యంను రిటైర్డ్ లెక్చరర్ మీనాక్షి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లెపూడి దీపిక వీరు దంపతులు, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కొంపల్లి దేవి, కూటమి నాయకులు మీసాల సునీత, కళ్యాణి, కస్తూరి, లక్ష్మి, లావణ్య, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి, రాధా, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన శంకరమఠం సభ్యులకు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ అభినందనలు తెలిపారు. మీరు వెయ్యండి, నేను 10 అడుగులు వేస్తానంటే
వరకు కూడా మనం వెళ్ళకపోతే మరి ఆవిడ ఏం చేస్తుంది చెప్పాలి. ఇది జరిగి నిజంగా చెప్పాలంటే నేను మందిరంలో చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఇవాళ కూడా చెప్పాలి, అందరికీ తెలియాలి. భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి మనకి ₹1 ఉంటే 10 పైసలు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఆవిడ మనకి ఎన్నో ఇస్తుంది. అంటే ఆ 10 పైసలు కూడా మనం ఎవరో పిల్లల కోసం మన కోసం దాచేసుకుని ఉంటే కుదరదు కదా. అంచేత ఇది అన్నట్టు అయిపోకండి, కానీ అమ్మవారి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా రావడం నాకు చాలా ఆనందంగా రామదాసు గారికి 90వ పుట్టినరోజు సందర్భంగా రామదాసు గారు మహర్ గారు కూడా 100 ఏళ్ళు ఇలా సేవ చేస్తూ గాయత్రి మాత గుడిలో అన్ని కార్యక్రమాలు జరిపించాలని నేను అమ్మవారిని కోరుతున్నాను. మీ అందరికీ మనందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ లక్ష్యమందరితో అమ్మవారికి వేసవి తాపం మనందరం కూడా ఏపీలో ఉండే అమ్మవారిగా అనుకుంటున్నాం. ఒక్కసారిగా అమ్మవారికి చక్కగా మందిరం పోతామని చెప్పి. అలాగే ఇంకో విశేషం ఏంటంటే మన మెంబర్ వాణి గారి అబ్బాయి ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. ఆవిడ ఈరోజు అమ్మవారికి మామూలు గంట ప్రజాతంగా అందరికీ అమ్మవారికి నైవేద్యం. ఇంకోటి మన రామదాస్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారికి వెంకటరమణ ప్రసాదాలు వితరణ చేశారు. ఇంకా అంతకన్నా ఏంటంటే ఏసీనిచ్చి ఏ విషయమైనా అమ్మవారికి నేనున్నానని ఆవిడ గుడికి చాలా సేవ చేస్తున్నారు. అంటే ఉపయోగపడి చెప్పకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తెలుగులో చెప్పండి, మంచి తాహాటంగా చెప్పండి. ఆ తల్లి ఎంత చక్కనిగా మనకి దీవెనిస్తుందో ఈ తల్లి అంత చక్కనిగా నిజంగా మా అందరికీ కూడా ఏసీ తల్లి దేవుడికి చాలా నిజంగా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ఉత్సాహకరమైన వాతావరణంలో జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ను క్రికెట్ అసోసియేషన్ నాయకులు పరిశీలించి క్యాంప్ జరుగుతున్న తీరును ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సమ్మర్ క్యాంప్ మే 1 నుండి మొదలైంది. సుమారు 200 మంది క్రికెట్ క్రీడాకారులతో జరుగుతున్న క్యాంపుకి ఈరోజు ఉదయం సందర్శించడానికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ నవాజ్, సెక్రటరీ నక్కా వెంకటేష్, కౌన్సిల్ మెంబర్ ఎన్ సత్యానందం క్రీడాకారులతో సంభాషించి ఉమెన్స్కి హరీష్ స్పోర్ట్స్ ద్వారా క్యాప్స్ అందించడం జరిగింది. సమ్మర్ క్యాంప్ అండర్ 12 క్రీడాకారుకి హరీష్ స్పోర్ట్స్ ద్వారా బ్యాట్ను బహుకరించారు. ఎండ ఎక్కువగా ఉన్న క్రీడాకారులు ఉత్సాహంతో ఆడుతున్నారని వైస్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ నవాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఇజ్రాయెల్ రాజు, కోచ్ రవికిరణ్, చార్లీ, అసిస్టెంట్ కోచ్ కాదర్ ఖాన్, అసిస్టెంట్ కోచ్ జశ్వంత్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 50 ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని పేదలకే కాకుండా మిగతా కులాల్లో ఉన్న పేదలకు కూడా ఆ పథకాన్ని వర్తింపచేయాలని పిఠాపురానికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ సీనియర్ పాత్రికేయుడు మేడిద బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పథకాన్ని అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా అందించాలని కోరారు. వయోపరి పెన్షన్ల విషయంలో, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో వయోపరిమితి కులాల వారీగా విభజించకుండా అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాగ 50 సంవత్సరాలకి కొన్ని వర్గాలకి, 60 సంవత్సరాలకి కొన్ని వర్గాలకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏర్పాటు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం, ఆ ఫలితాలు ప్రత్యక్షంగా చవి చూడాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ వర్గం కినుకు వహించి ఈ ప్రభుత్వానికి మనకెందుకు ఓటేయాలి, మనకి ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించకుండా కొన్ని వర్గాలకే సదుపాయం కల్పించవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చింది ముఖ్యమంత్రిగా అని అనుకుంటున్నారు. కానీ ఈ విధానం అమలు చేసే ముందు ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకుని, పేదలు అన్ని వర్గాల్లోనూ ఉంటారు, అగ్రవర్ణాల్లో ఉంటారు, ఎస్సీల్లోనూ ఉంటారు, బీసీల్లోనూ ఉంటారు. కానీ వయోభేదం వల్ల ఆ అవకాశాన్ని ఈ వర్గం వాళ్ళు
కోల్పోతున్నారు కాబట్టి పునఃపరిశీలన చేసుకుని తగ్గించాలనుకుంటే 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ అన్ని వర్గాలకి ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ నెల 24వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు సరస్వతి గానసభ గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ చే తెలుగు గజల్ భక్తి గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సరస్వతి గానసభ కార్యదర్శి పేపకాయల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ సరస్వతి గానసభ గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 40 వసంతాల గజల్ గాన ఉత్సవం పేరిట జరిగే కార్యక్రమంలో తెలుగు గజల్ లెజెండ్ 3 సార్లు గ్రీన్సిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ చే తెలుగు గజల్ అండ్ భక్తి గీతాలాపన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు రసజ్ఞులు తరలిరావాలని ఆహ్వానించారు. సరస్వతి గానసభ కాకినాడ గజల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో రేపు సాయంత్రం అనగా 24/5/2026 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మన కాకినాడ సూర్యకళ మందిరంలో గజల్ శ్రీనివాస్ గారి చేత గజల్ గీతాల ఆలాపన భక్తి గీతాలాపన జరుగుతుంది. గజల్ శ్రీనివాస్ గారు అంటే మీ అందరికీ తెలుసు, 3 సార్లు గిన్నీస్ రికార్డు సాధించి 40 ఏళ్ళుగా ఈ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఒక గొప్ప లెజెండరీ గాయకుడు. వారు రేపు సాయంత్రం 6 గంటల నుంచి కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ గజల్ ఆలాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పట్టణంలోనూ కానీ కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి కానీ ఉన్నటువంటి కళాభిమానులందరూ సంగీతాభిమానులందరూ విశేషంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కాకినాడ సరస్వతి గాన సభ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల సేవలో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులకు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సూచన. సమస్యల పరిష్కారానికే బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. కొవ్వొత్తుల ర్యాలీతో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసిన బ్యాంకు ఉద్యోగులు. కాకినాడ జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. నగర సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.